హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులసి ఎక్కడా కనిపించట్లేదే అని సూర్యప్రతాప్ తులసి కోసం వెతుకుతూ ఉంటాడు. తులసి చేయాల్సిందంతా చేసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుంది అని చెప్పి సూర్యప్రతాప్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక సూర్యప్రతాప్ దగ్గరికి అందరూ కూడా వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు బసవరాజు కోపంగా ఇంటికి వెళ్తాడు. తులసి తులసి అని పిలుస్తూ ఉంటాడు. తులసి బయటికి వచ్చి ఏంటి మోయ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీ అత్తయ్య కోటిరెడ్డికి సపోర్ట్ చేస్తా అంటే నువ్వు సూర్యప్రతాప్కి సపోర్ట్ చేయమని ఎందుకు చెప్పావు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. మావయ్య, అత్తయ్య గెలిచింది సూర్యప్రతాప్ గారి పార్టీలో కదా, ఇప్పుడు పార్టీ మారటం ఏంటి అని తులసి అంటూ ఉంటుంది. తులసి, అవన్నీ నీకు అనవసరం. ఇప్పుడు నా నోటి వరకు వచ్చిన హోమ్ మినిస్టర్ పదవిని నీ చేతులారా నువ్వే పోగొట్టావు అని బసవరాజు అంటూ ఉంటాడు. మావయ్య, మీకు హోమ్ మినిస్టర్ పదవి ఇప్పిస్తానని ఆ కనిష్క నాటకం ఆడుతుంది మావయ్య. వాళ్ళ నాన్నకు ఎమ్మెల్యే పదవే దిక్కులేదు, మీకు హోమ్ మినిస్టర్ పదవి ఎలా ఇప్పిస్తుంది? మీరు ఆ కనిష్కను గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు మావయ్య అని తులసి అంటూ ఉంటుంది. ఏ తులసి, నువ్వు చెప్తే తెలుసుకునే పరిస్థితిలో నేను లేను అని బసవరాజు అంటాడు. ఏది ఏమైనా ఈరోజు నువ్వు విశాలాక్షి చేసిన పనికి నలుగురిలో నేను తలెత్తుకోలేకపోయాను, నా పరువు పోయింది అని బసవరాజు విశాలాక్షిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. దాంతో సిద్ధు పరిగెత్తుకుంటూ వచ్చి బసవరాజు చేతిని గట్టిగా పట్టుకుంటాడు. రే సిద్ధు, అడ్డు తప్పుకోరా, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారో తెలుసా అని బసవరాజు అంటూ ఉంటాడు. అంతా విన్నాను నాన్న అని సిద్ధు అంటాడు. నువ్వు చెప్పరా? ఈరోజు ఆ కోటిరెడ్డిని గెలిపించి ఉంటే కనుక నాకు హోమ్ మినిస్టర్ పదవి వచ్చేదిరా అని బసవరాజు అంటూ ఉంటాడు. తులసి చెప్పింది మీకు సరిగా అర్థమైనట్లేదు నాన్న. కనిష్క వాళ్ళ నాన్నకు ఎమ్మెల్యే పదవే రాలేదు, మీకు హోమ్ మినిస్టర్ పదవి ఇప్పిస్తా అనగానే మీరు ఆ కనిష్కను ఎలా నమ్ముతున్నారు నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, కోటిరెడ్డితో మేము డీల్ కుదుర్చుకున్నాంరా అని బసవరాజు అంటూ ఉంటాడు. అవన్నీ ఉత్తుత్తి మాటలు నాన్న, ప్లీజ్ మీరు ఆ కనిష్కని మునుస్వామిని గుడ్డిగా నమ్మి ఇంట్లో వాళ్ళని అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, నా కొడుకు అనుభవం అంత ఉందా? మీ జీవితాలు నా కొడుక్కే పాఠాలు చెప్తున్నారా అని చెప్పి నీలంబరి అంటూ ఉంటుంది. ఈ తులసి ప్రతి విషయంలోనూ అడ్డుపడుతుంది. నా కొడుక్కి ఎమ్మెల్యే సీట్ రాకుండా చేసింది, ఇప్పుడు హోమ్ మినిస్టర్ సీట్ రాకుండా చేసింది. చెప్పు తులసి, నా కొడుకు నీకు ఏం అన్యాయం చేశాడు? నా కొడుకు మీద ఎందుకు పగ పట్టావు అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. అయ్యో బామ్మగారు అని తులసి అంటూ ఉంటే, చెప్పవే చెప్పు, నా కొడుకుని ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నావు? నీ అత్త కూడా నీ వెనకే తిరుగుతుంది, నీ మొగుడు నీ వెనకే తిరుగుతున్నాడు, మీరంతా కలిసి నా కొడుకుని పిచ్చివాణ్ణి చేస్తున్నారు కదవే. నా కొడుకు ఒకప్పుడు పులిలాగా ఉండేవాడు, అలాంటి వాడిని పిల్లిని చేసి ఆడిస్తున్నారు కదవే అని నీలాంబరి అంటూ ఉంటుంది. అమ్మ, వీళ్ళ సంగతి ఈరోజు కాదు, ఏదో ఒక రోజు సమయం వస్తుంది, అప్పుడు చెప్తాను అని బసవరాజు అంటూ ఉంటాడు. ఒరే బసవా, బాధపడకరా, తప్పకుండా నీకు హోమ్ మినిస్టర్ సీటు వస్తుందిరా, నీతో పాటు నేను కూడా నీకు సీటు రావటానికి కృషి చేస్తాన్రా అని నీలంబరి చెప్తూ ఉంటుంది. ఇదిగో విశాల, నీకు ఎమ్మెల్యే సీటు ఉంది కదా అని ఈ తులసిని చూసుకొని నువ్వు విర్రవీగుతున్నావు. నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ తులసి సంగతి నీ సంగతి చెప్తాను అని బసవరాజు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక విశాలాక్షి బాధపడుతూ ఉంటే, మామయ్య సంగతి మీకు తెలిసిందే కదా అత్తయ్య, ఇప్పుడు కోప్పడతారు, కాసేపటికి మామూలుగానే మాట్లాడతారు, మామయ్య మాటలను పట్టించుకోకండి అని తులసి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ తులసి అని విశాలాక్షి అంటుంది. అప్పుడే తులసి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. తులసి ఫోన్ లిఫ్ట్ చేయగానే, అమ్మ తులసి, నీకు థ్యాంక్స్ చెప్పాలని నీ కోసం పార్టీ భవన్ అంతా కూడా వెతికానమ్మా అని సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు. ఎందుకు సార్ అని తులసి అంటూ ఉంటుంది. మీ అత్తయ్య నాకు సపోర్ట్ చేయబట్టే నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవ్వగలిగానమ్మా అని సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు. మీరు చేసిన సహాయం ముందు నేను చేసిన సహాయం చిన్నదేలేండి సార్ అని చెప్పి తులసి అంటుంది. సరే అమ్మ తులసి, ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు నేను ముఖ్యమంత్రిగా గెలిచినందుకు సాయంత్రం పార్టీ ఇస్తున్నాను, మీరు కుటుంబ సమేతంగా రావాలి అని చెప్పి సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు. సరే సార్ అని తులసి అంటుంది. ఎవరమ్మా తులసి అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. సూర్యప్రతాప్ గారు ఫోన్ చేశారు అత్తయ్య, మనందరినీ కూడా కుటుంబ సమేతంగా సాయంత్రం పార్టీకి రమ్మని ఇన్వైట్ చేశారు అని తులసి చెప్తూ ఉంటుంది. అయితే
అందరం సాయంత్రం పార్టీకి వెళ్తున్నామన్నమాట అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అందరం కాదండి, మీరు నేను అత్తయ్య వెళ్తున్నా అని తులసి అంటుంది. అదేంటి తులసి, నాన్న బామ్మ అన్నయ్య వదిన కూడా వస్తారు కదా అని సిద్ధు అంటూ ఉంటాడు. వాళ్ళందరూ కూడా కోటిరెడ్డికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారండి, కానీ మనం సూర్యప్రతాప్ గారిని గెలిపించుకున్నాము. సూర్యప్రతాప్ గారు సాయంత్రం కుటుంబ సమేతంగా రమ్మని పార్టీకి ఇన్వైట్ చేశారు, కానీ మామయ్య వాళ్ళు రారు. మీరు తీసుకొస్తా అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని తులసి చెప్తుంది. ఇక తులసి అక్కడి నుంచి వెళ్ళిపోగానే విశాలాక్షి, ఒరే సిద్ధు, తులసి చెప్పింది నిజమేరా అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా వెళ్ళు, పార్టీకి రెడీ అవ్వు అని సిద్ధు అంటాడు. సరే సిద్ధు అని విశాలాక్షి అంటుంది. ఇక తులసి, సిద్ధు, విశాలాక్షి అందరూ కలిసి పార్టీకి రెడీ అవుతారు. ఏమండి వెళ్దామా అని తులసి అంటుంది. పద తులసి అని సిద్ధు అంటాడు. ఇక అందరూ కలిసి కారు దగ్గరకు వెళ్ళబోతూ ఉండగా అప్పుడే సిద్ధు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అన్న, మనోడిని పోలీసులు అరెస్ట్ చేశారన్నా, అర్జెంటుగా నువ్వు స్టేషన్కి రావాలన్నా అని చెప్పి సిద్ధుకి తన ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు. ఇప్పుడా అని సిద్ధు అంటాడు. అవునన్నా, రేపు సెలవు, మళ్ళీ వీడిని రిలీజ్ చేయించాది కదన్నా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్పడంతో సరే ఇప్పుడే వస్తాను అని సిద్ధు అంటాడు. తులసి, అమ్మ మీరిద్దరూ డ్రైవర్ని తీసుకొని సూర్యప్రతాప్ గారు ఇస్తున్న పార్టీ దగ్గరకు వెళ్ళండి, నాకు ఒక చిన్న పనుంది, అది చూసుకొని నేను డైరెక్ట్గా పార్టీ దగ్గరికే వస్తాను అని సిద్ధు అంటాడు. సరే సిద్ధు అని చెప్పి విశాలాక్షి అంటుంది. ఇక తులసి వాళ్ళు సూర్యప్రతాప్ ఇచ్చే పార్టీ దగ్గరకు వెళ్తారు. సూర్యప్రతాప్ తులసి వాళ్లకు ఎదురు వచ్చి, ఈ పార్టీలో గెస్ట్లు అంటూ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మీరే తులసి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎందుకు సార్ మాకు అంత విలువ ఇస్తున్నారు అని తులసి అంటుంది. మీ అత్తయ్య ఒకే ఒక్క ఓటు నాకు పడకపోయి ఉంటే కనుక నేను ముఖ్యమంత్రి అయి ఉండేవాడిని కాదమ్మా అని చెప్పి సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు. విశాలాక్షి గారు, మీకు ఏదైనా తెలియకపోతే తులసి గారి సలహాలు తీసుకోండి, అంతేకాని మీరు తెలిసి తెలియని తనంతో ఆ కోటిరెడ్డిని గెలిపించుంటే ఈరోజు నేను ఇక్కడ నిలబడేవాడిని కాదు అని సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు. క్షమించండి సార్, తెలుసో తెలియకో చేశాను అని విశాలాక్షి అంటుంది. అమ్మ తులసి, నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు. ఏంటో చెప్పండి సార్ అని తులసి అంటూ ఉంటుంది. అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందామమ్మా అని సూర్యప్రతాప్ అంటూ ఉంటే, అత్తయ్య 2 నిమిషాల్లో వస్తాను, మీరు ఇలా కూర్చోండి అని తులసి విశాలాక్షికి చెప్పి సూర్యప్రతాప్తో మాట్లాడటానికి పక్కకు వెళ్తుంది. అమ్మ తులసి, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు అని సూర్యప్రతాప్ అంటూ ఉంటే, మళ్ళీ థ్యాంక్సా, ఎందుకు సార్ అని తులసి అడుగుతూ ఉంటుంది. మీ అత్తయ్యను నాకు సపోర్ట్ చేసేలా చేశావు, కానీ నీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా నేను ఆవేశంతో నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడాను, అందుకు గాను నీకు నేను పర్సనల్గా క్షమాపణ కూడా చెప్తున్నాను అని చెప్పి సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు. సార్, మీరు చేసిన సహాయం ముందు ఇది పెద్ద సహాయమేం కాదు. ఆ రోజు నా రిక్వెస్ట్ మేరకు మీరు మా మామయ్య బసవరాజు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా మా అత్తయ్య విశాలాక్షికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి, ఆ రోజు నువ్వు చెప్పుండకపోతే కనుక మీ మామయ్య బసవరాజుకే ఈ పార్టీకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసి ఉండేవాళ్ళము, మీ మామయ్య ఎమ్మెల్యే అయితే ఏం జరిగేదో నీకు కూడా తెలుసు కదా అని సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు. అందుకే సార్ మిమ్మల్ని పర్సనల్గా కలిసి మా మామయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని చెప్పాను అని తులసి సూర్యప్రతాప్తో చెప్తూ ఉంటుంది. ఏది ఏమైతే ఏంటి, నువ్వు కోరుకున్న విధంగా మీ అత్తయ్యను ఎమ్మెల్యేని చేశావు, ఈరోజు నన్ను సీఎంని చేశావు అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. మా అత్తయ్యను ఎమ్మెల్యే చేయటానికి క్రెడిట్ నాదే, కానీ మీరు ముఖ్యమంత్రి అవటానికి నా క్రెడిట్ కాదు అని తులసి అంటుంది. గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా ఇలానే చెప్తారమ్మా అని సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు. ఇంకా నన్ను పొగిడింది చాలండి సార్ అని తులసి అంటుంది. సరే అమ్మ తులసి, గెస్ట్లు వస్తున్నారు, నేను రిసీవ్ చేసుకోవాలి అని సూర్యప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు సూర్యప్రతాప్ తులసి మాట్లాడుకున్న మాటలన్నింటినీ కూడా కనిష్క వీడియో తీస్తుంది. ఓసే తులసి, ఇన్ని రోజులు నువ్వే బసవరాజు మామయ్యకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకున్నావని నీ భర్త సిద్ధుకి చెప్తే వినలేదు, నమ్మలేదు. ఇప్పుడు ఈ వీడియో చూపిస్తాను, చచ్చినట్టు నమ్ముతాడు అని కనిష్క మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు సిద్ధు సూర్యప్రతాప్ ఇచ్చే పార్టీ దగ్గరకు వస్తాడు. అందరూ కూడా నా కోసం పార్టీలో ఎదురు చూస్తున్నట్టున్నారు అని సిద్ధు మనసులో అనుకొని లోపలికి వెళ్ళబోతూ ఉండగా సిద్ధు అని కనిష్క పిలుస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. మామయ్యకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుంది ఎవరో తెలిస్తే వాళ్ళ అంతు చూస్తా అన్నావు కదా సిద్ధు, మామయ్యకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుంది ఎవరో ఇప్పుడు చూడు అని కనిష్క వీడియోని సిద్ధుకి చూపిస్తూ ఉంటుంది. అందులో సూర్యప్రతాప్ తులసి మాట్లాడుకున్న మాటలు ఉంటాయి. ఆ మాటలు విని సిద్ధు షాక్ అవుతాడు. సిద్ధు, ఇప్పుడు అర్థమైందా,
బసవరాజు మామయ్యకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుంది నీ భార్య తులసి. ఇప్పుడు నీ భార్యను ఏం చేస్తావో చూస్తాను సిద్ధు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఇక సిద్ధు షాక్లో అలానే ఉండిపోతాడు. ఇక జోరున వర్షం పడుతుంది. అమ్మ తులసి, ఏంటమ్మా సిద్ధు ఇంకా రాలేదు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. వర్షం పడుతుంది కదా, అందుకే రాలేదేమో అని తులసి చెప్తూ ఉంటుంది. సరేమ్మా, ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారు, మనం కూడా వెళ్దాం పదా అని చెప్పి విశాలాక్షి అంటుంది. ఇక విశాలాక్షి తులసి ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. సిద్ధు ఎదురుగా కూర్చొని ఉంటాడు. తులసి సిద్ధుని చూసి, ఏమండి ఏంటి పార్టీకి రాలేదు అని అడుగుతూ ఉంటుంది. తులసి, నిన్ను స్ట్రైట్గా ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా అని సిద్ధు అంటాడు. ఏంటండి అని తులసి అడుగుతూ ఉంటుంది. మా నాన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని సూర్యప్రతాప్ గారితో మాట్లాడింది నువ్వేనా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఈయన ఈ విషయం గురించి నన్నెందుకు అడుగుతున్నారు, ఈయనకు నిజం తెలిసిపోయిందా అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. తులసి నిన్నే అడుగుతుంది. సూర్యప్రతాప్ గారికి మా నాన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని చెప్పింది నువ్వేనా, ఆ అజ్ఞాత లేడీవి నువ్వేనా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. షబాష్ మానవడా, ఇప్పుడు నువ్వు కరెక్ట్ దారికొచ్చావు అని నీలాంబరి అంటుంది. చెప్పవే చెప్పు, వాడు అడుగుతున్నాడు కదా, అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పు అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. అమ్మ తులసి, నువ్వలా ఎందుకు చెప్తావమ్మా, కాదని చెప్పమ్మా అని విశాలాక్షి అంటుంది. ఓసే వెర్రి బాగుల్దానా, నన్ను కాదని ఎమ్మెల్యే టికెట్ నీకు ఇప్పించింది ఈ తులసేనే అని చెప్పి బసవరాజు అంటాడు. తులసి నిన్నే అడుగుతుంది, నువ్వు మౌనంగా ఉంటే దాన్ని ఏమనుకోవాలి అని సిద్ధు అంటూ ఉంటాడు. అప్పుడు తులసి ఏడుస్తూ ఉంటుంది. నీ ఏడుపు నా ప్రశ్నకు సమాధానం కాదు తులసి, నిజమేంటో చెప్పు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇంకా దాంతో తులసి, అవును నేనే మావయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని సూర్యప్రతాప్ గారికి చెప్పాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. దాంతో సిద్ధు తులసి చెంపపై లాగిపెట్టి ఒకటిస్తాడు. రే సిద్ధు, ఏం చేస్తున్నారా అని విశాలాక్షి అంటుంది. ఏ విశాల, నువ్వు సైలెంట్గా ఉండు, ఇది వాడికి వాడి భార్యకు సంబంధించిన విషయం అని చెప్పి బసవరాజు అంటాడు. దాన్ని చంప మీద కొడితే మీ నాన్నకు జరిగిన అవమానం పోతుందారా సిద్ధు అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. మరి ఏం చేస్తే మా నాన్నకు జరిగిన అవమానం పోతుంది బామ్మ అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. దాంతో బసవరాజు, నాకు జరిగిన అవమానం పోవాలంటే ఈ తులసి ఈ ఇంట్లో ఉండకూడదురా అని బసవరాజు అంటాడు. ఇక దాంతో సిద్ధు, ఇంత నమ్మక ద్రోహం చేశావు, నిన్ను నమ్మాను, నువ్వు నన్ను మోసం చేశావు, నీలాంటి ఆడది నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే బసవరాజు లోపలికి వెళ్ళి తులసి లగేజ్ తీసుకొని వస్తాడు. ఇక సిద్ధు తులసి లగేజ్ని తులసికి ఇచ్చేసి తులసిని మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. ఇక జోరున వర్షం పడుతూ ఉంటుంది. తులసి లగేజ్ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక బసవరాజు వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.